హాయ్ అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 56వ భాగం. ఎలా నిన్ను నమ్మడం? కావేరి తనని నిలదీస్తుంటే అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. ఐఎమ్ సో సారీ. హౌ కెన్ ఐ అష్యూర్ యూ? ఎలా నమ్మించను నేను నిన్ను? నిస్సహాయంగా అడిగాడు అర్ణవ్. ఆమె మాట్లాడలేదు. కోపంగా చూసింది అతని వైపు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను చెప్పాడతను. నిజంగానా? ఆమె కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అతను నిజంగానే అన్నట్టుగా తల ఊపాడు. ప్రామిస్ని బ్రేక్ చేస్తే అడిగింది కావేరి అపనమ్మకంగా. అలా జరగదు అర్ణవ్ చెప్పాడు మరింత స్థిరంగా. అయితే నీ పాస్ని ఏమీ దాచకుండా మొత్తం చెప్పు. బుల్లెట్లా వచ్చింది ఆమె నోటి నుంచి ఆ మాట. అతను ఆమె వైపు షాకింగ్గా చూశాడు. ఆమె తనని ఏడిపించేలా ఏదో చేస్తుందనుకున్నాడు కానీ ఇలా తిరిగి మొదటికి వస్తుందనుకోలేదు. తెలుసుకోవడానికి నాదేమీ అబ్దుల్ కలాం చరిత్ర లాంటిది కాదు ముక్తసరిగా చెప్పాడు అర్ణవ్. అది డిసైడ్ చేయవలసింది నువ్వు కాదు. కావేరి రిటార్ట్ ఇచ్చింది. ఇక చెప్పక తప్పదని అర్థమైంది అర్ణవ్కి. అమ్మ ఒక అని ఆమె వైపు చూశాడు. ఆమె కంటిన్యూ చేయమన్నట్టుగా సైగ చేసింది. ఖచ్చితంగా తను ఆ విషయం చెప్పాక తనని వేళాకోళం చేసి ఏడిపిస్తుందని ఊహించాడతను. తను అది డిజర్వ్ చేస్తాడు కూడా. ఆమెని అలా పశువులా ముద్దు పెట్టుకున్నప్పుడే ఆ పనిష్మెంట్ని సంపాదించుకున్నాడతను. ఇక ఆలోచించలేదు. చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టాను. అంతవరకు తన కడుపులో దాచుకున్న గరళాన్ని బయటికి కక్కేసినట్టుగా అన్నాడతను. ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఏమైందన్నట్టుగా చూసింది అతన్ని. నేను ఎవరికి పుట్టానో తెలీదు, కానీ ఆమె కస్టమర్స్లో ఒకరు ఆమె మీద కోపంతో ఆవేశంతో పొడిచి చంపేశాడు. ఆ విషయం తెలుసుకున్నాక ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. ముందుగా నాకు గుర్తొచ్చినది కిరీటి. తనకి చెప్పాలని అనుకున్నాను, కానీ తను తిరిగి నర్మదతో తన రిలేషన్షిప్ని ఎలా రివైవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండడంతో కిరీట్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయింది. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాడికి కావాల్సినది మామూలు అమౌంట్ కాదు. అంత డబ్బు నా దగ్గర లేదు. అంత అమౌంట్ నేను సంపాదించాలంటే నా క్యారెక్టర్ని చంపేసుకోవాలి. అది నాకు ఇష్టం లేదు. అందుకే సెలవు మీద ఇక్కడికి వచ్చాను. అప్పుడే కిరీటి కాల్ చేసి నీ విషయం చెప్పాడు. 2 birds 1 shot అనుకున్నాను. చెప్పడం ఆపి ఆమె కళ్ళలోకి చూశాడు అర్ణవ్. ఆమె మాట్లాడలేదు. 2 నిమిషాలు గడిచినా ఆమె పెదవి కదపకపోవడంతో అతనికి టెన్షన్గా అనిపించింది. వాట్ ఈస్ షీ థింకింగ్? మనసులోనే అనుకున్నాడు. కిరీటిని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది ఉన్నట్టుండి అంది కావేరి. ఎందుకని? కళ్ళు చిట్లించి అడిగాడు అర్ణవ్. ఎందుకంటే సొసైటీలో అతనికి ఒక పేరు స్టేటస్ ఉన్నాయని ఠక్కున చెప్పింది. వాట్ నాన్సెన్స్! కోపంగా అరిచాడు అర్ణవ్. లేకపోతే ఏంటి? నిన్ను అనాథాశ్రమంలో నుంచి తెచ్చి నీ పేరెంట్స్గా మారిన వాళ్ళని ప్రేమించగలవు, కానీ నిన్ను ఊళ్ళో కూర్చోపెట్టుకుని గోరుముద్దలు తినిపించిన ఆమెని ప్రేమించలేవా? అంతకన్నా కోపంగా అరిచింది కావేరి. తెల్లబోయాడు అర్ణవ్. అతనికి తేరుకునే అవకాశం ఇవ్వలేదామె. నిన్ను కన్న తల్లి ఒక వేశ్య కాబట్టి అది బయటికి చెప్పడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు. కానీ ఆమె కడుపులో ఉండగానే నిన్ను చిదిమేయడానికి ట్రై చేసుంటే ఇలా నిలబడి మాట్లాడగలిగేవాడివా? ఆమె తినిపించిన గోరుముద్దల రుచిని ఇంకా మర్చిపోలేని నువ్వు ఎవడో పని పాటాలేని వెధవ బ్లాక్మెయిల్ చేయగానే సొసైటీ గురించి భయపడిపోయి నువ్వు నా అనుకున్న వాళ్ళందరికీ కూడా దూరంగా ఉన్నావు. అసలు నీకు ఏం క్యారెక్టర్ ఉందని చంపుకోవడానికి? అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అరిచింది కావేరి. కావేరి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ పిడికిళ్ళు బిగించి అన్నాడు అర్ణవ్. నో, నీ మీద నాకు జాలేస్తోంది. అసలు నీకేం కావాలో నీకు క్లారిటీ ఉందా? తల్లి ఏ వృత్తిలో ఉన్నా తల్లే కదా. అసలు అలాంటి వృత్తిలో ఉండి కూడా నిన్ను కన్నదంటే బహుశా నీ తండ్రి ఎవరో ఆమెకి తెలిసే ఉంటుంది. ఆమె అతన్ని ప్రేమించిందేమో
అది తెలిసి వేరేవాడు కోపంతో ఆమెని చంపేశాడేమో. ఇన్ని థీరీసున్నాయి చూసావా? వీటిల్లో ఒక్కదానికైనా ఇలా కాదు అన్న రుజువు నీ దగ్గరుందా? కోపంగా చూస్తూ తీవ్రంగా అడిగిందామె. జవాబు చెప్పలేనట్టుగా చూశాడు అర్ణవ్. ఆమె వేశ్య అని నువ్వనుకుంటున్నావు. ఆమె సింగిల్ పేరెంట్ ఏమో అని నీకు అనిపించలేదా? ఒకవేళ ఆమె నువ్వనుకున్నదే అయినా నిన్ను రోడ్డు మీద వదిలేయడమో, లేక నిన్ను ఆకలికి మార్చేసి తన సరదాలు తీర్చుకోవడమో ఆమె చెయ్యలేదు కదా అర్ణవ్. అంతకు ముందులా తీవ్రంగా లేదు ఆమె కంఠం. అర్ణవ్ పాలిపోయిన మొహం చూడగానే తన ప్రశ్నలు సూటిగా అతనికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయని అర్థమైంది ఆమెకి. మేబీ యు ఆర్ రైట్. తప్పు నాదే. నేనసలు అంత దూరం ఆలోచించలేదు. అందరిలానే చాలా ఇరుకు మనస్తత్వంతో ఆలోచించాను. అక్కడే సోఫాలో కూలబడి మోకాళ్ల మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో మొహం దాచుకుని అన్నాడు అర్ణవ్. అర్ణవ్. ఆమె అతని పక్కన కూర్చుని మార్ధవంగా పిలిచింది. అతను పలకలేదు. కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదు. అర్ణవ్. చిన్నపిల్లల్ని బుజ్జగించినట్టుగా అతని భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ పిలిచింది కావేరి. అతను మెల్లగా ఆమె వైపు తిరిగాడు, కానీ అరచేతుల్లో నుంచి తన తలని పైకెత్తలేదు. నేను నిన్ను బాధ పెట్టాలని అలా అడగలేదు. నీ మనసులో దాచుకున్న బాధ బయటికి చెప్పేస్తే కొంచెం రిలీఫ్ వస్తుందన్న ఉద్దేశంతో అలా చేశాను. నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. అమ్మ గురించి చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతుంటే బాధగా అనిపించింది. నిన్నుగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు నిన్ను అసలు అక్కడి నుంచి తీసుకురానే రారు కదా. ఒక్కసారి ఆలోచించు, మృదువుగా చెప్పింది. అతను ఆమె ఆ ప్రశ్నలు అడిగినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు. కావేరి తనని సరిగ్గానే అడిగింది. తను కిరీటిని, అమ్మని, నాన్నని, వాళ్ళ స్టేటస్ని చూసి ప్రేమించలేదు. వాళ్ళ ప్రేమని రిసీవ్ చేసుకుని ప్రేమించాడు. వాళ్ళ ఓపెన్ మైండెడ్నెస్, తన పట్ల వారికి ఉన్న కన్సర్న్ ఫీల్ అయ్యే ప్రేమించాడు. మరి వాళ్ళని అంత తక్కువగా ఎలా అనుకున్నాడు అసలు? ఐఎమ్ సో సారీ. మనసులో మాట బయటికి అనేశాడు అర్ణవ్. ఇట్స్ ఓకే అర్ణవ్, ఇట్ హ్యాపన్స్. నువ్వు ఎవరో ఏంటో తెలుసుకుని నిన్ను ఇష్టపడలేదు నేను. నువ్వు నాతో చెప్పింది నిజమనుకుని నమ్మి ఇష్టపడ్డాను. నీ మాటలు, ప్రవర్తన చూసి ఇష్టపడ్డాను. కానీ నీ పేరెంట్స్ ఎవరో తెలుసుకుని కాదు అంటూ సడన్గా తన మాటలు ఆపేసింది కావేరి. అతని పక్క నుంచి లేచి దూరంగా వెళ్ళబోయింది. అతను ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు. నిజం చెప్పు అన్నాడు సీరియస్గా అతను. ఆమె అతని వైపు తిరిగింది. ఇంతకు ముందు నీతో అబద్ధం చెప్పారా ఎవరైనా? అతని వైపు పరిశీలనగా చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. ఠక్కున ఆమె చేతిని వదిలేశాడు. ఆమె అనుమానం మరింత బలపడింది. నేను అబద్ధం చెప్పడం లేదన్నావు, ఇలా చూడు నా వైపు అంటూ అతని దగ్గరికి నడిచింది. అతను లేచి నిలబడి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను ఒక నటిని, నటిస్తాను. అక్కని చాలాసార్లు నా నటనతో ఫూల్ని చేశాను, ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో నేను నటిస్తున్నానో నిజం చెప్తున్నానో నువ్వే చెప్పు, పోలీసువి కదా అంటూ అతని షర్ట్ కాలర్ని తన 2 చేతుల్లో బిగించి పట్టుకుని చాలా స్లోగా అతనికి దగ్గరగా జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.